నమస్తే. మనము ప్రతిరోజు భగవద్గీత ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద మనం శ్రవణం చేసుకుంటూ ఉన్నాము. అల్టిమేట్ ఏంటి? శ్రవణం, మననం, నిధిధ్యాస. అంటే ఏ విషయమైనా సరే ముందు మనం గ్రహించిన తర్వాత అది మనకు సరిపోయింది, మంచిది అనుకున్న తర్వాత దాన్ని మనం పాటించుకుంటూ వెళ్దాం. ఇక్కడ చెప్పింది ఏంటి? నిన్న నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం? ఫస్ట్ చాప్టర్ వచ్చేమో అర్జున విషాద యోగము, రెండోది వచ్చి సాంఖ్యయోగము, మూడోది వచ్చి ఇప్పుడు మనం కర్మయోగం మాట్లాడుకుంటున్నాం. అర్జున విషాద యోగమే ఫస్ట్ బేస్. ఏంటి? అన్నీ మన సమస్యలకి నాకే సమస్యలు ఉన్నాయి, నాదేను, నా బాధలు ఇంకెవరికి లేవు అనేటువంటి భావమే, ఐడెంటిటీయే సమస్య. ఈ ఐడెంటిటీని ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పటం జరిగింది. ఇక్కడ అల్టిమేట్ ఏంది? ఇప్పుడు మనం చేసే, ఇప్పుడు నేనేం మాట్లాడుకున్నాం? సాంఖ్యయోగంలో ఏం చెప్పాడు? ఉన్నదంతా భగవతత్వం తప్ప ఇంకొకటి లేదు, దానికి అనుగుణంగా వ్యక్తమైందంతా ప్రకృతి, మనమందరం ప్రకృతిలో భాగాలేను, కాకపోతే అంత భగవతత్వం అనేటువంటి భావంతో చేసుకుంటూ పోతే ఎలాంటి టెన్షన్ ఉండదు, చంపేవాడు, చచ్చేవాడు, చేసేవాళ్ళు ఎవరు లేరు అన్నట్టు చెప్తూ, ఆ స్థితి నీకు ఎందుకు రావడం లేదు అంటే, నేను పరమాత్మతత్వం అనేటువంటి భావంలో మనం లేము, మనం జీవాత్మలమనే అనుకుంటున్నాం, మన ఎదురుగా జరుగుతున్నవన్నీ కూడా ప్రతిదీ సత్యం అనుకుంటున్నాము. అందుకని ఈ సత్యంలో నుంచి కూడా, అంటే ఇది సత్యం కాదు బాబు, ఒకవేళ సత్యం అయితే నీకు టెన్షన్ లేకపోతే ఓకే, నథింగ్ రాంగ్, కాకపోతే బాధపడుతున్నాను అంటే ఈ బాధలో నుంచి ఎలా బయటపడాలి అనేది ప్రయత్నం చేయటం అనేది కర్మయోగము. ఎప్పుడైతే కర్మయోగం నువ్వు చెప్పిన పద్ధతి ప్రకారం చేశారు, ఏం లేదు, కర్మయోగంలో కూడా చెప్పింది ఏం లేదు, కర్తృత్వ భావం వద్దు, నేనే చేస్తున్నాననే భావం వద్దు, నా కోసమే నేనే ఎంజాయ్ చేయాలనేటువంటి స్వార్థం వద్దు, అంతా సమిష్టిగా చూసుకొని కనుక చేయడం జరిగితే మన మీద ఎట్లాంటి మానసికంగా మనకు ఎలాంటి యొక్క ఇబ్బందులు ఉండవు. అలా ఏ మానసిక ఇబ్బంది లేనివాడు ఎలా ఉంటాడు? ప్రతి నిమిషం హ్యాపీగా సరదాగా ఉంటాడు, తనకు వచ్చిన పని పరమాత్మతత్వంగా చేస్తాడు, దాన్ని జీవన్ముక్తి స్థితి అని సాంఖ్యయోగంలో చెప్పాడు. ఇప్పుడు మనం కర్మయోగం మాట్లాడుకుంటున్నాం. కర్మయోగంలో ఏం చెప్పాడు? అడుగుతాడు, ఏంటి జ్ఞానయోగం మంచిదైతే నానెత్తిన ఎందుకయ్యా కర్మయోగం పడేస్తున్నావు అని కృష్ణుడు అర్జునుడు కృష్ణుడు అంటే భగవాన్ని అడుగుతాడు. మనమే అడిగామనుకుందాం, కాసేపు అడుగుతాడు. దానికేం చెప్తాడు? నువ్వు జీవాత్మ అని అనుకుంటున్నంత వరకు నీకు పుణ్యము పాపం ఇవన్నీ ఉంటాయి, కాకపోతే నువ్వు కర్మను ఎలా చెయ్యాలి? ఒక యజ్ఞంలాగా చెయ్యాలి అని చెప్పాడు. నిన్న మనం యజ్ఞంలాగా ఎలా చెయ్యాలి అనేంతవరకు దాదాపు నిన్న మనము 12 వరకు మాట్లాడుకోవడం జరిగింది. ఈరోజు 13. అసలు యజ్ఞం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అని ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. మనం ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నాం అనుకో, వాటిని రూల్స్ అంటాం, అంతే కదా. ఇప్పుడు మనం కాన్స్టిట్యూషన్ పెట్టుకున్నాము, రోడ్డుకి లెఫ్ట్ సైడే నడవాలి, అదే అమెరికాకి వెళ్తే కుడివైపున డ్రైవ్ చేస్తారు. ఎందుకు కుడివైపు చేస్తున్నారని అడిగే శక్తి మనకి లేదు, ఎందుకంటే ఒక రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ అనేవి ఎవరి కోసం పెట్టారు? సమిష్టిగా పెట్టారు. ఒకళ్ళ కోసం, నా కోసం రూల్ పెట్టాలి. ప్రపంచం అంతా అంటే ఏంటి, అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కంఫర్టబుల్గా ఎలా జీవించాలి అనే పాయింట్ మీద రూల్స్ పెట్టారు. ఇప్పుడు మనం చెప్పింది ఏంటి? మనం జీవించాలంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, సనాతన ధర్మం అంటే గుడులు గోపురాలు అవన్నీ అంటే కొంతమందికి చెప్పారు. ఎట్లా అసలు సనాతన ధర్మంలో చెప్పినవేంటి? మనకి బేస్ ఏంటి? మన వేదాలు, మన శాస్త్రాలు. ఏం చెప్పారు వేదాల్లో ఏం చెప్పారు? కర్మకాండ చెప్పారు. ఆ తర్వాత కర్మకాండ తర్వాత మంత్రాలు చెప్పారు, మంత్రశాస్త్రం చెప్పారు. ఆ తర్వాత 3 ఉపాసనా శాస్త్రం చెప్పారు. 4 వచ్చి ఉపనిషత్తులతోటి వేదాంతం అంతమవుతుంది అన్నాడు. ఉపనిషత్తులు అంటే జ్ఞానానికి సంబంధించి చెప్పిందే ఇది అల్టిమేట్. ఎవరు ఏ పని చేసినా సనాతన ధర్మంలో ఇలా చెప్పారు, వేదాలు ఇలా చెప్పారు అంటారంటే ఎవరికి వాళ్ళని ఆపాదించుకుంటూ ఉన్నారు. అల్టిమేట్ ఏంది? రూల్స్ అయితే చెప్పారు. ఏం రూల్స్ చెప్పారు? ఏ రూల్స్ నువ్వు పాటిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఇక్కడ కర్మయోగంలో ఏం చెప్పారు? నువ్వు ఏ పని చేసినా యజ్ఞంలాగా చెయ్యనే కదా మనం నిన్న విన్నది. యజ్ఞం అంటే ఏంటి? యజ్ఞం అంటే ఒక్కళ్ళు చెయ్యరు కదా. నేను ఒక మా వియంకులు వాళ్ళది ఒక చిన్న వాళ్ళ షష్ఠి పూర్తుంటే అద్భుతంగా చేశారు. అందులో ఏం చేస్తారు? యజ్ఞం అంటే ఏంటి? ఒక అగ్నిహోత్రాన్ని పెడతారు, అగ్నిహోత్రంలో బోలెడు సమిధలు వేస్తారు. దాదాపు మంత్రాలు కూడా ఒక్కళ్ళు చదవరు, దాదాపు ఒక 20-30 మంది పండితులు వచ్చి వాళ్ళు మంత్రోచ్చారణ చేస్తారు. అల్టిమేట్ ఏం చేశారు? ఆ మంత్రోచ్చారణలో అందరూ అహం మమ అనే ఎక్కువ వాడారు. అహం మమ స్వాహ 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 అన్నాడు. అగ్నిలో స్వాహ చేస్తే వెళ్ళిపోతాయని. ఏం స్వాహ చేయాలి? మన సెల్ఫ్ని స్వాహ చేయాలి. యజ్ఞం అంటే ఏంటి? వ్యష్టిగా చేసేది కాదు, సమిష్టిగా జరిగేది. సమిష్టిగా అంటే ఇంటి పక్క వాళ్ళని, ఇంటి వెన వాళ్ళని, బంధువులని, అల్టిమేట్ ఇంకా ప్రపంచం కోసం కూడా చేసే యజ్ఞాలు కూడా ఉన్నాయి. అందరి కోసం చేస్తాం. ఇక్కడ చెప్పిన కర్మయోగంలో ఈ యజ్ఞం గురించి ఏం చెప్పాడు? ఎప్పుడైతే నువ్వు నీ స్వార్థం కోసం చేశావో అప్పుడు నీ మనసులో నేను చేశాను, నేను చెయ్యలేదు అని
మరకలు ఏర్పడతాయి. అట్లా కాకుండా సమిష్టిగా చేసామనుకో నీ మీద ఎలాంటి ఇంప్రెషన్స్ ఏర్పడవు. అంతే కదా, అది భగవతత్వ పని అందరికీ చేరాలి అని కదా చేస్తున్నావు. నిజంగా చెప్పాలంటే మన భారతదేశ సంస్కృతిలో మనకి త్యాగగుణమే తప్ప మనది కర్మభూమి. ఈ కర్మభూమిలో మనం కొంత సంపాదించుకున్నాము, ఈ సంపాదించుకున్న దాంట్లో కొంత దాచిపెడతాము, తర్వాత కొంత దాన ధర్మాలు చేస్తాము, తర్వాత కొంచెం మనం ఉపయోగించుకుంటాం. అంతే తప్ప పర్సనల్గా మనం సరదాగా ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఏంటి సుఖము ఎంజాయ్మెంటు అనేది భారతీయ సంస్కృతిలో లేదు. కాకపోతే ఇప్పుడు గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత చిన్నతనంలోనే చేతికి బోలెడు డబ్బులు వచ్చేసిన తర్వాత ఎందుకు రాకూడని టైంలో వచ్చినట్టు వాళ్ళకి. ఇప్పుడు మనకి డబ్బులు ఎప్పుడు వచ్చాయి? 40 ఏళ్ళు దాటిన తర్వాత ఇప్పుడు వచ్చాయి అనుకో. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మనం ఏదో సరదాగా కొంతవరకే తప్ప అనాథరైజ్డ్గా మనం ఉపయోగించాం. వాళ్ళకేంటి టీనేజ్ క్రాస్ అవుతూనే అంటే 21 సంవత్సరాలకి 40లు 50లు బోలెడు లక్షల డబ్బులు వచ్చిన తర్వాత వాటిని ఎలా హోల్డ్ చేసుకోవాలో వాళ్ళకి తెలియడల్లా. అట్లాగే విదేశ సంస్కృతిలో ఏముంది, వాళ్ళకి 80 ఏళ్ల వాడు కూడా పెళ్లి చేసి చచ్చిపోతే హాయ్ హనీ అని ఇంకో నీళ్ళు పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ అక్కడ దాన్ని ఎలా పర్ఫెక్ట్గా హెల్త్ మెయింటైన్ చేయాలా అని టెన్షను. మనదలా కాదు. మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మనం ధర్మాన్ని పాటించి అట్లీస్ట్ చివరిలోనైనా అవన్నీ అయిపోయినాయి కదా, ఏదో తీర్థయాత్రలోనో ఏ భగవద్గీతనో లేకపోతే ఏదైనా మంచి కార్యాలకనో వెళతాము. ఇది మన సంస్కృతి. అంటే ఏంటి, ఈ సంస్కృతి మనకి ఎలా వచ్చింది? మన వేదాల్లో మనకు చెప్పారు పర్సనల్ ఎంజాయ్మెంట్ కాదు, అనుభవం కోసమే ఈ జీవితం ఉంది అని మనకి పుట్టినప్పటి నుంచి చివరికి చనిపోయేదాకా చెప్తారు. 190 మంది ఒక టైప్ ఆఫ్ జనరేషను ఆచరించుకుంటూ వచ్చారు. కాకపోతే ఏమైంది, ఈ మెటీరియల్గా వచ్చిన తర్వాత ఇంకా ఒకళ్ళని చూసి ఒకళ్ళు అది ఏమైనా ఇదంతా ఒక పర్సనల్ ప్రాక్టీసు. అంతే, ప్రతి జీవి హ్యాపీగా ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ సమిష్టిగా ఇలా చేస్తే హ్యాపీగా ఉండి ఏం లేకుండా ఉంటారు అని చెప్పారు. అల్టిమేట్గా ఆధ్యాత్మిక సాధన అంటే ఏం లేదబ్బా, చిన్నది. మన మనసు, మన ప్రాణం ఉంది. ప్రాణం అంటే హృదయము, మనసు అంటే ఆలోచనలు. ఈ ఆలోచనలు కనుక ధర్మం తప్పి చేశామంటే మనం చంపేస్తూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే మనం ధర్మం తప్పి ప్రవర్తించి ఆలోచన చేస్తున్నామో మన ప్రాణం, మన హార్ట్ ప్యూరిఫికేషన్ ఉండదు, పవిత్రంగా ఉండదు. అందుకని చెప్పిన ఆధ్యాత్మిక సాధన అంతా ఏం చెప్పారు, మనసుని మంచి ఆలోచనలతో పెట్టావు అంటే మంచి పనులు జరుగుతూ ఉంటాయి. నీ హృదయము ఎట్లా అయిపోతుంది, తేలికగా అయిపోతుంది. నువ్వు మాట్లాడే మాట అయినా చేసే పనైనా పర్ఫెక్షన్ బయటకు వస్తుంది. అంతే తప్ప ఆధ్యాత్మిక సాధన అంటే మళ్ళీ ఏమీ చేయకుండా ఎవరితో కలవకుండా కాదు. సమాజం దగ్గర నుంచి నువ్వేం తీసుకున్నావు అంటే దానికి 3 మనం ఇవ్వాలి. కాకపోతే అహం పెరిగిన చోట ఏముంటుంది, ఇవ్వము, తీసుకోవటానికే ఎక్కువ ఇష్టపడతాం. ఎప్పుడైతే తీసుకోవటానికి ఎక్కువ ఇష్టపడతావో మనసు ప్రశాంతంగా ఉండదు, హృదయంలో ప్యూరిఫికేషన్ ఉండదు. ఎప్పుడైతే హృదయం ప్యూరిఫికేషన్ తగ్గిపోతూ ఉంటుందో ఆ టెన్షన్సే మన అనారోగ్యానికి అన్నిటికీ కారణం. అలా ఉండకుండా ఉండే విషయాన్ని చెప్పిందే మన భగవద్గీత. అంతే తప్ప స్వర్గము, నరకము, నువ్వు పాపివి, నువ్వు పుణ్యాత్ముడివి ఏమీ చెప్పలా. ఈ ఆలోచనలన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి? నీ కోరికల వల్ల వస్తున్నాయి. కోరికలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎప్పుడు అది బాగుంది ఇది బాగుందని వేసుకున్నావు. కోరిక ఉంది, ధర్మబద్ధంగా దాన్ని నెరవేర్చుకో, తప్పులేదు. కాకపోతే నీ మనసుకి ఇబ్బంది పెడుతుంది, మనసు మీద మరకలు పడుతున్నాయి. మరకలంటే ఏం లేదు, ముద్రలు, సంస్కారాలు. అప్పుడు నువ్వు ఆ పని చెయ్యవాకు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిన్న అని చెప్తున్నాడు భగవద్గీత. అంతకంటే ఇంకా ఏం లేదు. దాంట్లో ఏంటి, ఇప్పుడు అందరూ అదే స్థితిలో ఉండరు కదా, అందరికీ చదవంగానే జ్ఞానం ఏం అర్థం కాదు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక్కొక్క పని చేయమన్నారు. గుణాలకు అనుగుణంగానే తప్ప వర్ణాంతర ధర్మాలు కానీ ఇక్కడ వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ కానీ ఎక్కడా మన సనాతన ధర్మంలో చెప్పలే. కాకపోతే మనకి 3 గుణాలు ఉన్నాయి మన మనసుకి, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. సత్వగుణం కొంచెం కోరికలన్నీ నెరవేరి కాస్త పాజిటివ్ వచ్చి నలుగురితో ఎట్లా అందరికీ ఏమన్నా మంచి చేయాలా అని ఆలోచించే సత్వగుణం. రజోగుణం నేను ఎట్లా బెనిఫిట్ అవ్వాలని పరిగెత్తేది రజోగుణం. తమోగుణం వచ్చి అసలు అటు పరిగెత్తడమో తెలియదు, కూలపట్టడమో తెలియదు, మొద్దు తరహాగా ఉండడం. అందుకని ఒక తత్వంలో నుంచి ఒక తత్వానికి పడుతూ మనం యాక్టివ్గానే ఉంటూ లోపలంతా పరమాత్మ తత్వం అనేటువంటి భావంతో ఉంటూ సమిష్టిగా ఎప్పుడైతే ఉన్నామో మన మీద మరకలు పడకుండా ఉంటాయి. ఆ సమిష్టినే నువ్వు చేసే ప్రతి పనిని యజ్ఞంగా చెయ్యమని భగవద్గీతలో కర్మయోగంలో బోధించాడు. ఏంటి దానివల్ల లాభం? మన ఫలితం ఆశించకుండా కనుక పని చేస్తే మనకి మనసు పద్ధతిగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు పద్ధతిగా ఉంటుందో, ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి, ఎక్కువ కోరికలు ఉన్నాయనుకో బ్రీతింగ్ టపా 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 ఎక్కువైపోతుంది. అలా మనం ఏం పని లేకుండా ఈరోజు నేను ఎక్కడికి పోను, ఐ వాంట్ టు రిలాక్స్ అని ఉండండి, మన హార్ట్ ప్యూరిఫికేషన్గా పద్ధతిగా ఉంటుంది. ఎందుకు, ఎక్కువ బ్రీతింగ్లు తీసుకోము, అటు ఇటు పరిగెత్తము, అలసి కూడా పోము. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక నెగటివ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత విపరీతంగా అలసిపోతాం. అదే ఇంట్లో ఉండి ఏ పని లేనట్టు ఏదో దేవుడి పనికి సంబంధించిన ఆలోచన చేస్తూ ఉన్నాం, మన ఎనర్జీ కూడా లాస్ కాదు, మనం ఆహారం కూడా ఎక్కువ తీసుకోవాలని అనిపించదు. దీనికి కారణం ఏంటి, మన మనసులో తగ్గినటువంటి లోడ్ అనమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన అంటే ఏమీ లేదు, మన మనసులో ఉన్న లోడుని తగ్గించుకోవటమే. తగ్గించుకోవాలి అంటే ఏంటంటే నీ స్వార్థము, ఎక్కడికి పోతే ఏం
కాజేద్దామా అనే పాయింట్ కంటే ఎక్కడికి పోతే నేను ఏం ఇద్దామా అనేది పరమాత్మ తత్వం. అట్లా ఎలా అయితే ఆ మనసు ఉంటుందో అక్కడ పవిత్రంగా ఉంటుంది. ఎప్పుడైతే పవిత్రంగా ఉన్న మనస్సు, పవిత్రమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి మైండ్ ఈ కలిపి చేసేది శరీరం ద్వారా వ్యక్తమయ్యే పని. లేకపోతే ఇంత అభివృద్ధి ఏంటి? వీటన్నిటికీ కారణం స్వచ్ఛంగా ఆలోచించి ఇదంతా చేసిన వాళ్ళు చాలామంది స్వార్థం లేకుండా ఉండబట్టే. అదే చెప్పాడు భగవద్గీతలో. అది ఎవరి కోసం అలా అలా చేయగలగడం? నువ్వు జ్ఞానస్థితికి వెళ్ళడానికి నీకు ఒక మార్గం నిర్దేశం అయిపోతుంది. దానికే ఏం చెప్పాడు? మంచి మైండ్కి వచ్చేమో ఇట్లా 4 సాధనలు చెప్తాడు. ఏంటి? కర్మ, భక్తి, యోగం, జ్ఞానం, అల్టిమేట్. కర్మ ఏంటి? నిష్కామ కర్మ చెయ్యి, నేనే చేస్తున్నాను అనుకోవాకు, మనసులో మంచి ఆలోచనలు పెట్టుకొని ప్రశాంతంగా ఉండు. ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నావో నీ హృదయం పవిత్రమైపోయి ఒకే విషయం మీద మనసు నిలబడుతుంది. అది భక్తి. అంటే 2 ఆలోచన ఉండదు. ఏం చేస్తున్నా భక్తిభావంతో చేయడానికే ప్రయత్నం చేస్తాం. 3 మళ్ళీ యోగానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? నీ మనసు మీద నువ్వు ఎట్లా నీ ఆలోచనలను నువ్వు పట్టుకోవాలి, మంచి ఆలోచన చెడ్డగా ఆలోచన అనేటువంటి డిస్క్రిమినేషన్ నీ మనసుకు వస్తుంది, నీ 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 యోగా మనసుకు వస్తుంది. ఎప్పుడైతే ఈ 3 అలైన్మెంట్కి వచ్చేసాయో అది జ్ఞానం. జ్ఞానం అంటే ఏం లేదు, మైండ్ లేని స్థితి జ్ఞానం. నిజం చెప్పాలంటే మళ్ళీ పిచ్చి వాళ్ళని కాదు, బద్ధకస్తులని కాదు, అనవసరమైనటువంటి ఆలోచన లేకుండా నిశ్చలంగా ఉన్నటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో అదే భగవతత్వం. ఇంకా దేవుడు అనేవాడు ఎక్కడో సపరేట్ కాలేదు. ఆ స్థితిలో ఉండి కండక్ట్ చేసేది ఏదైనా కూడా పరమాత్మ పనే. ఇప్పుడు ఏం చెప్పాడు? యజ్ఞం దేన్ని ఆధారంగా చేయమన్నాడు? అసలు రూల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ సనాతన ధర్మంలో వేదాలు, ఆ మహాపురుషులు, మహానుభావులు ఆ స్వచ్ఛందమైన స్థితిలో ఉండి చెప్పినటువంటి ఆ రూల్స్ని మన్ని పాటించమన్నాడు. నేను రూల్ పాటించను అనడానికి లేదు. ఎందుకు రూల్ పాటించడానికి లేదు? ఎప్పుడు పాటించకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది? ఫస్ట్ది ఏంటి? నాకు స్వార్థము, నా కోసమే చేసుకున్నాము అనుకుంటే నడవదు. సమష్టిగానే ఆలోచించడం జరగాలి. ఎప్పుడైతే నా కోసమే నేను చేసుకున్నాను అనుకున్నావో అప్పుడు నీకు ఎంతసేపటికి ఏమొస్తుంది? గిల్ట్ వస్తుంది. ఎప్పుడో చెప్తుంటారు పాపం స్టేజ్ మీదకి వచ్చి, నేను ఆ టైంలో పట్టించుకోవాల్సిన టైంలో పిల్లల్ని పట్టించుకోలేదండి అంటున్నారు. డెఫినెట్గా గిల్టే. అంటే ఏంటి? ఏ ధర్మం నీకు ఇచ్చారో ఆ ధర్మం నువ్వు అనుసరించుకుంటూ పోవాల్సింది. ఎంత డబ్బు అయితే నువ్వు పిల్లలకి ఇస్తావు, ఎంత ఇవ్వగలుగుతావు? రేపు వాళ్ళు ఉంచుకుంటారా జాగ్రత్తగా? వాళ్ళకి నీకు ఆ జ్ఞానం నువ్వు చూపించి నువ్వు రోల్ మోడల్గా నిలబడకపోతే వాళ్ళు ఏమైపోతారు? ఇప్పుడు మన కళ్ళ ముందే మనం ఎంతమందిని చూసాము, ఎన్ని ఫ్యామిలీస్ చూసాము. అందుకని ఏం కావాల్సింది? మనం చెప్పాల్సింది ఏంది? వాళ్ళకి మనం డిసిప్లిన్డ్గా కనుక మనం ఉండకపోతే, డిసిప్లిన్డ్ ఆలోచనలతో కనుక మన జీవితం సరళి నడవకపోతే మనకి అంటే ఏంటి? మన చుట్టుపక్కల కూడా అది ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. అందుకని ఇప్పటికైనా సరే ఎప్పటికప్పుడు ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, రూల్స్ ఏంటి అని మనకిచ్చినటువంటి ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ పోవాలి. అది ఎలా చేయాలి? స్వార్థం కోసం కాదు, సమిష్టి దృష్టితో చేసుకుంటూ పోవాలనేటువంటి విషయాన్ని ఇట్లా యజ్ఞము అని చెప్పున్నాడు భగవద్గీతలో. నిన్న మనం 13 చదివాం. యజ్ఞశిష్టాన్నమును తిని శ్రేష్ఠ పురుషులు అన్ని పాపాల నుండి ముక్తులు ఎదురు. తమ శరీర పోషణ కొరకే ఆహారాన్ని సిద్ధపరచుకుని పాపులు పాపంనే భుజించుతారు. చూసాం కదా, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే. అంటే సమిష్టిగా గనక చేస్తే మనకి ఎటువంటి మరకలు మన మనసుకు అంటావు. లేదు నాకే కావాలని గనక చేస్తే ఏమవుతుంది? అంటే ఒక బుక్ తయారైపోతుంది. ఏది? ఒక సిన్ బుక్ తయారైపోతుంది అనమాట. అందుకని అలా ఉండకుండా ఉండే విధంగా మన మనస్సు మీద మరకలు పడకుండా చెయ్యాలి అని చెప్పాడు. తర్వాత ఇంకోటి ఏంటి? 15 ఇది చెప్పేసి ముగిచ్చేస్తా. ప్రాణులన్నీ అన్నము నుండి జనించును, అన్నోత్పత్తి వర్షం వల్ల ఏర్పడును, యజ్ఞముల వలన వర్షాలు కురియును, విహిత కర్మలు యజ్ఞాలకు మూలాలు, వేదములు విహిత కర్మలకు మూలాలు, వేదములు నిత్యుడైన పరమాత్మ నుంచి ఉద్భవించినవని తెలుసుకున్నాము. అందువలన సర్వవ్యాప్తియు ఆత్మయుడు అయిన పరమాత్మ సర్వదా యజ్ఞములచే ప్రతిష్ఠుడై ఉంటున్నాడు. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి? వేదాలంటే ఒక మనిషి చెప్పినవి కాదు. వేదాలు అనేవి అపరుషేయాలు. అంటే బ్రహ్మం అంటే ఏంటి? బాగా వ్యాపించినటువంటి పరమాత్మ తత్వం నుంచి వచ్చినటువంటివి ఆ మంత్రాలు కానీ ఆ వేదాలు కానీ. అందుకని వాటిని మనం సాధ్యమైనంత వరకు మనము స్వార్థం లేకుండా పాటించడానికి చెయ్యాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. రేపు ఇది కంటిన్యూ చేస్తాం. నమస్తే.